హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు గోంగూరతో సొరకాయ కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక సొరకాయ తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆ తర్వాత ఒక గోంగూర కట్టను బాగా ఒలుచుకోవాలి. ఇలాగా చూడండి. గోంగూర కట్ట ఒలుచుకున్న తర్వాత మనం ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. మొత్తం ఇసుకంతా పోయే విధంగా 2 సార్లు కడుక్కొని ఒక గిన్నెలో వేసుకోవాలి. చూడండి, ఇలా 2 సార్లు బాగా గుంజుతూ కడుక్కోవాలి. అప్పుడే దాంట్లో ఇసుకంతా పోతుంది. బాగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గోంగూర బాగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకున్నాక ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు కోసుకొని దాంట్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే గోంగూర ఉడికిపోతుంది. చూడండి, గోంగూర ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా సొరకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా సొరకాయ ముక్కలు గోంగూరలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 5 నుంచి 6 నిమిషాలు సొరకాయ ముక్కలను ఉడికించుకోవాలి. చూడండి, సొరకాయ ముక్కలు ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం అందులో ఒక 1 స్పూన్ సాంబార్ పొడి, 1 స్పూన్ కారం వేసుకోవాలి. సాంబార్ పొడి లేని వాళ్ళు పసుపు 1 స్పూన్, జీలకర్ర పొడి కొంచెం, ఇంకా ధనియాల పొడి కొంచెం వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. సాంబార్ పొడి కారం వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవాలి. చూడండి, సొరకాయ ముక్కలు అన్నీ ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా మెదుపుకోవాలి. సొరకాయ ముక్కలు గోంగూర మొత్తం మెదిపే విధంగా బాగా మెదుపుకున్న తర్వాత మనం దీంట్లో తాలింపు వేసుకోవాలి. తిరుమత కావాల్సిన తీసుకొని మనం తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేయాలి. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇంకా ఎండుమిరపకాయలు దాంట్లో వేసుకొని బాగా పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం తిరుమత దినుసులు యాడ్ చేసుకోవాలి. తిరుమత దినుసులు కొంచెం వేగుతుండగానే మనం దాంట్లో కరివేపాకు యాడ్ చేసుకొని 1 నిమిషం అలా చిటపట అనేదాకా ఉంచి దించేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కూరలో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర సొరకాయ కూర రెడీ అయిపోతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.